ఒకప్పుడు సంచలన దర్శకులు అంటే రామ్ గోపాల్ వర్మ పేరు మొదట వినిపించేది. శివ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ ఎన్నో హిట్ సినిమాలు చేసి అతి తక్కువ కాలంలోనే సూపర్ హిట్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నాడు. కేవలం తెలుగులోనే కాకుండా హిందీలో కూడా తెలుగు డైరెక్టర్ సత్తా ఏంటో మొట్టమొదటి చూపించాడు. అప్పట్లో రామ్ గోపాల్ వర్మ తీసిన ప్రతి సినిమా కూడా ఓ సంచలనంగా చెప్పవచ్చు. ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులు ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మను చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళే. చాలా తక్కువ ఏజ్ లోనే ఎక్కువ పుస్తకాలు చదివి మంచి జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. అలానే అందరికీ కూడా లాజిక్ తో సమాధానం చెప్పడం రామ్ గోపాల్ వర్మకి అలవాటు. అందుకనే వర్మ చేసిన ప్రతి ఆర్గ్యుమెంట్స్ వర్మ గెలుస్తూ ఉంటాడు. ఇకపోతే రీసెంట్ టైమ్స్ లో రామ్ గోపాల్ వర్మ మంచి సినిమా తీసి చాలా ఏళ్ళైంది. రక్త చరిత్ర సినిమా తర్వాత ఇప్పటి వరకు మళ్ళీ రామ్ గోపాల్ వర్మ ఒక జెన్యూన్ అటెంప్ట్ కూడా చేయలేదు. ప్రస్తుతం కేవలం డబ్బుల కోసమే సినిమాలు చేస్తూ కాలం గడుపుతున్నాడు. రీసెంట్ గా కొత్త టాలెంట్ కు కూడా ఎంకరేజ్ చేయడం మొదలు పెట్టాడు. ప్రస్తుతం ఎక్కడ చూసినా కల్కి సినిమా గురించి టాపిక్స్ నడుస్తూ ఉన్నాయి. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ప్రభాస్ నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్ వసూలు చేస్తోంది. ఈ సినిమా పైన పలువురు సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ గోపాల్ వర్మ కూడా ఓ పాత్రలో కనిపించారు. ఇక తాజాగా నిర్మాతలపై ఓ సంచలన ట్వీట్ ను పోస్ట్ చేశారు రామ్ గోపాల్ వర్మ. నాగశ్విన్ పై ఎంతో విశ్వాసం ఉంచినందుకు అశ్విన్ జాత్ స్వప్నదతులకు నా కృతజ్ఞతలు. ఈ సినిమా ద్వారా వస్తున్న డబ్బులు నిల్వ చేయడానికి తండ్రి కూతుళ్ళు ఓ లోదైన బావిని తప్పాల్సి వస్తుంది అని ట్వీట్ చేశాడు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.